ఒకానొక ప్రదేశంలో ఒక విల్లా ఉండేది. అక్కడ ఒక అందమైన కుటుంబం ఉండేది. మరియు చిన్న తమ్ముడు ఉజ్వల్తో పాటు కలిసి ఉండేది. అక్కడ ఒక చాలా అందమైన మరియు ప్రేమతో కూడిన ఒక చిన్నారి ఉండేది. ఆ చిన్నారి తమ్ముడు మాత్రం చాలా అల్లరివాడు మరియు ఒక చిచ్చరపిడుగు. ఒకరోజు వాళ్ళ స్నేహితులతో కలిసి గ్రౌండ్తో ఆడుకునేవాళ్ళు. అప్పుడే కొంతమందిని ఒక దగ్గర ఐకమత్యంగా మాట్లాడుకోవడాన్ని చూస్తారు. ముందుగా అయితే ఆమె దృష్టి ఇంకో దగ్గర పెడదామని ప్రయత్నిస్తుంది, కానీ దృష్టి పెట్టలేకపోతుంది. అప్పుడు వాళ్ళ స్నేహితులతో నిఖిత మరియు అనికిత్తో ఇలా మాట్లాడుతుంది. అరే రండి, అక్కడ ఏమవుతుందో ఇప్పుడు వెళ్ళి చూద్దాము. పిచ్చిదానివా? పెద్దవాళ్ళున్నారక్కడ, మనం పిల్లలం అక్కడికి పోయి ఏం చేస్తాము? అరే వెళ్ళిపోయి చూద్దాం కదా అక్కడ వాళ్ళెందుకు నించున్నారో అని. ఆ ముగ్గురు స్నేహితులు కలిసి అక్కడికి వెళ్తారు. ఆ ముగ్గురు స్నేహితులు అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడొక చిన్న నాగిని ఉంటుంది. కొద్దిగా గాయాలతో పాటు ఉంటుంది. దాన్ని చూసి కొంతమంది భయపడి దాడి చేద్దామని చూస్తారు. అప్పుడు వెంటనే ఆ నాగిని ఆ పరిస్థితుల్లో చూడగానే తన చేతులతో పైకి తీసుకుంటుంది. పాపా, అది అలాంటి పాము కాదు, పాము పిల్ల. అది అర్థమవుతుందా? దీన్ని మనం చంపేయాలి, లేకపోతే కొన్ని రోజుల తర్వాత కాటేస్తుంది. లేదు తాతయ్య, ఇది కేవలం ఒక చిన్న పిల్ల. నేను దీనిని ఇంటికి తీసుకువెళ్తాను మరియు నయం కాగానే దీనిని నేను అడవిలో వదిలేస్తాను. అప్పుడు పరమశివుని ఆశీస్సులు కూడా ఉంటాయి. దీనిని చంపడం చాలా పాపం. సరే అలాగే, కాని దీన్ని అడవిలో తన తల్లితో వదిలేసాయి. ఇది ఎవరికి హాని కలిగించకుండా పూర్తి బాధ్యత నీదే, అర్థమైందా? సరే తాతయ్య. అలా మాట్లాడగానే ఆ నాగినీని పట్టుకొని ఇంటి వరకు బయలుదేరుతుంది. నాగినీని చేతిలో చూడగానే వాళ్ళమ్మ చాలా భయపడుతుంది. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? నీకేమన్నా పిచ్చి పట్టిందేంటే? ఒక పామును పట్టుకొని ఇంటికి తీసుకొచ్చావు? పాము కాదమ్మా, ఇది ఒక చిన్న పిల్ల అంతే. ఇది ఒక నాగిని. ఏదైతే ఏంటి, ఇది కూడా పామే కదా. వెళ్ళి అడవిలో వదిలిపెట్టిరా, వెళ్ళు. లేదమ్మా, ఇది గాయాలతో ఉంది. ప్లీజ్, నేను దీనిని నయం చెయ్యగానే అడవికి వెళ్ళి వదిలేస్తాను. అప్పుడు వెంటనే తన స్నేహితురాలు నిఖిత మరియు అనికిత్ దానిని పిలుస్తారు. అరే నిజంగా నువ్వు చాలా ధైర్యవంతురాలివి, దీన్ని ఇంటికి తీసుకుని వచ్చావా? సరే పదా దీనితో ఆడుకుందాం. నువ్వు పిచ్చోడివా నిఖిత్? పాముతో పాటు ఎవరు ఆడతారు అసలుకి? లేదు, ఇది ఇప్పటినుంచి మన స్నేహితురాలు. దీనిని నువ్వు పాము అనకు. సరే, దీనికి ఒక మంచి పేరు పెడదామా? అరే వా, పాము పేరా? కానీ ఏం పేరు పెడదాము? ఏదైనా పెట్టొచ్చు. అయినా ఏమైనా మాట్లాడగలుగుతుందా ఇది? ఏ నిఖిత, నువ్వు అలా అనకు. ఇప్పటి నుంచి మన స్నేహితురాలు కదా, మరి ఎప్పుడు నువ్విలా వెలకొలం చెయ్యకు. అయితే మొత్తానికి నేనొక మంచి పేరు అనుకున్నానిప్పుడు. అరే నిజంగానా? ఏం పేరు చెప్పు, ఏం పేరు? చూడు, ఇది కూడా శివభక్తురాలే కదా. అయితే ఇప్పటి నుంచి దీని పేరు శివాని. ఆ చాలా అందమైన పేరు శివాని. కొద్ది రోజుల తర్వాత శివాని పూర్తిగా నయమైపోయింది. ఇన్ని రోజులు కలిసి ఉండి చాలా సంరక్షణతో చూసింది. ఇద్దరూ ఎక్కడికి పోయినా సరే కలిసి వెళ్ళేవారు. కొద్ది క్షణం కూడా ఎప్పుడు దూరంగా ఉండి వెళ్ళేవారు కాదు. కానీ శివాని ఒకరోజు అకస్మాత్తుగా మాయమైపోతుంది. కానీ ఆ చిన్నారి రోజు వెతుకుతూ ఉంటుంది. కానీ శివాని ఎక్కడా కనిపించదు. అలానే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు నిఖిత ఏక్తా ఇంటికి వస్తుంది. ఏక్తా, ఇలా చూడు. ఆ చెప్పు, ఏమైంది? అది వచ్చి నా బొమ్మకి అంకిత్ బొమ్మకి పెళ్లి చేయబోతున్నాను. అందుకోసం నువ్వు రేపు మా ఇంటికి రా. అవునా? అయితే సరే. మరుసటి రోజు ఏక్తా మంచిగా తయారయ్యి నిఖిత ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. శివానీని కూడా తోడుగా తీసుకువెళ్దామని ఆలోచిస్తుంది. కానీ అది ఎక్కడా కనిపించదు. అమ్మా, శివాని ఎక్కడుంది? ఎక్కడైనా చూసావా? అది శివాని కాదే, పాము. ఆ పాము ఎక్కడికి పోయిందో నాకు తెలీదు. రోజంతా నీతో పాటే కదా ఉంటుంది. మంచివేళ అదిగానే పోయింది. సరే, నువ్వు త్వరగా రా, లేదంటే నీ ఫ్రెండ్ బొమ్మకి పెళ్ళైపోతుంది.
ఏక్తా విచారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని దారిలో వెళ్తూ వెళ్తూ ఆలోచిస్తూనే పోతుంది శివాని ఎక్కడికి పోయిందో అని. ఏక్తా ఆమె స్నేహితురాలి ఇంటికి చేరుకుంటుంది మరియు తన స్నేహితురాలితో అంటుంది, నువ్వు వేరే పని చూసుకో, నేను నీ బొమ్మని అలంకరించి సిద్ధంగా పెడతాను. మరియు అక్కడికి ఇంకో చిన్నారి వస్తుంది మరియు ఆ పెళ్లిని చూస్తుంది. నిఖిత, ఇప్పుడు నీ బొమ్మని నాకు ఇచ్చేసాయి. పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు నా బొమ్మ దగ్గరనే ఉంటుంది. లేదు, నా బొమ్మను నేను నీకు ఇయ్యను. నిఖిత ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి ఒక పండితుడు వెళ్తూ ఉంటాడు మరియు అతను ఇదంతా చూసి ఇలా అంటాడు, చిన్నారి ఇతని నిజమే చెప్తున్నాడు. పెళ్లి తర్వాత భర్తని అన్ని బాధ్యతలు స్వీకరించాలి. ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఏ ఆపదలున్నా సరే సహాయం చేస్తూ ఉంటాడు. ఏక్తా శివానిని వెతకడం మళ్ళీ ప్రారంభిస్తుంది. కానీ అది ఎక్కడా కనిపించదు. ఆ చిన్నారికి అక్కడ ఒక నీడ కనిపిస్తుంది మరియు అది చూడగానే అక్కడికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ నీడ విచారంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏక్తా కూడా దాని వెనక వెళ్తూ వెళ్తూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే ఏక్తాకి అక్కడ ఏమీ కనిపించదు. ఏక్తా చాలా వెతుకుతుంది. అప్పుడు అక్కడ ఆ చిన్నారికి ఆ చెట్టు కింద ఒక చిన్న చాలా అందమైన అమ్మాయి కనిపిస్తుంది. విచారంగా కూర్చొని ఉంటుంది. ఆ దుస్తులు చాలా విచిత్రంగా ఉంటాయి. తలపైన పాము యొక్క గుర్తు మొత్తం పాముతో చుట్టుకొని ఉంటుంది. ఏక్తా అప్పుడు అడుగుతుంది, ఎవరు మీరు? ఇదంతా ఏమేసుకున్నారు మీరు? మీకు పామంటే చాలా ఇష్టమా ఏంటి? శివాని ఆ చిన్నారిని చూడగానే గట్టిగా కౌగిలించుకుంటుంది మరియు ఏడుస్తుంది. కొద్ది సమయం తర్వాత నిశ్శబ్దంగా అయిపోతుంది. అరే అరే, శాంతించు కదా. చెప్పు, ఎవరు నువ్వు? ఏక్తా, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా ఏంటి? నేను శివానిని, నీ స్నేహితురాలిని. ఏక్తా కోపంతో పైకి లేస్తుంది మరియు ఇలా అంటుంది, నా శివాని కేవలం ఒక నాగిని, ఒక మనిషి కాదు. నా దగ్గర అబద్ధం ఆడుతావా? అబద్ధం ఆడేవాళ్ళు నాకు ఇష్టం ఉండరు. లేదేక్తా, నేను అబద్ధం ఆడడం లేదు. ఏక్తా, నన్ను క్షమించు. ఇంతవరకు నేను నిజం చెప్పలేదు. నువ్వు నన్ను కాపాడావు మరియు నేను నీ దగ్గర ఎప్పుడూ నిజం చెప్పలేదు. ఎందుకు? నువ్వు నాకు ఎందుకు నిజం చెప్పలేవు? నువ్వు కోరుకునే ఒక నాగినివా? అవునేక్తా, నాకొక బలవంతం ఉండేది. కానీ ఆ రోజు నీ స్నేహితుడి యొక్క బొమ్మ పెళ్లి చూశాను కదా, అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు అలా ఎందుకు అనిపించింది? చెప్పు, అలా ఏమైంది? కానీ నువ్వంత సమయానికి ఒక పాములాగానే ఉన్నావు కదా, నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఒక కోరుకున్న పామువని. మరి ఆ పెళ్లి చూడగానే అలా ఎందుకు అనిపించింది? మరియు అంత కంగారు పెట్టిందా ఏంటి నిన్ను? ఈరోజు ఎందుకు నువ్వు మనిషి రూపంలో వచ్చావు? ఏక్తా, నేను నీకిప్పుడు ఏమీ చెప్పలేను. నీ మంచితనం ఇందులోనే ఉంది. ఇప్పుడు నేను నా నాగరాజుని కాపాడాలి. నాగరాజు ఎవరు? నా నాగరాజు నా ప్రేమికుడు. ప్రతి నాగినికి ఒక నాగరాజు తోడుగా ఉన్నట్టు నాకు కూడా ఉన్నాడు నాగరాజు. నాగరాజా? కానీ అతనెక్కడున్నాడు? ఒకవేళ అతనుంటే ఆ రోజు అతను నీకు సహాయం ఎందుకు చేయలేదు? ఎందుకప్పుడు గాయాలతో ఉన్నావు? పాముగా ఉన్నావు కదా అప్పుడు. చెప్పు. ఏక్తా, నేను నీకు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు, సరైన సమయం వచ్చినప్పుడు. ఇలా చెప్పగానే రాత్రైపోతుంది మరియు అప్పుడు శివాని నాగిని రూపంలో మారిపోతుంది. ఏక్తా దాన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతుంది. మరుసటి రోజు కాగానే శివాని మళ్ళీ మాయమైపోతుంది. ఏక్తా అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది, కానీ శివాని ఎక్కడా కనిపించదు. ఏక్తా విచారంగా ఒక దగ్గర కూర్చుంటుంది మరియు శివాని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 2 గంటల తరువాత శివాని మళ్ళీ వస్తుంది. ఏక్తా ఒక ప్రశ్న అడగడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంది. శివాని, నాకొక విషయం చెప్పు. అసలుకి ఏమవుతుంది? నాగరాజు ఎక్కడున్నాడు? నీకు ఇన్ని శక్తులున్నాయి కదా, అయినా కూడా ఏమవుతుంది అసలుకి మీ ఇద్దరి మధ్య? లేదు, నేనిప్పుడు ఏమీ చెప్పలేను నీకు. ఒకవేళ నేను ఏమైనా చెప్పినా కూడా. అలా చెప్పగానే శివాని చాలా భయపడుతుంది మరియు మౌనంగా ఉంటుంది. శివాని, అసలుకి ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? ఏంటా మాట? చెప్పు కదా. ఒకవేళ నిజంగా నన్ను స్నేహితురాలుగా భావిస్తే? ఆహా, స్నేహితురాలి కన్నా ఎక్కువ నువ్వు.
నా ప్రాణాలు కాపాడావు నువ్వు, కానీ ఇప్పుడు నేనేమీ చెప్పలేనిప్పుడు అస్సలికే. అప్పుడు వెంటనే ఏక్తా వాళ్ళ అమ్మ వస్తుంది మరియు శివాని మళ్ళీ నాగినిగా మారుతుంది. కానీ ఏక్తా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటుంది. ఆ రోజు రాత్రంతా నిద్రపోదు, ఎదురు చూస్తూ ఉంటుంది. శివాని మనిషి రూపంగా మారేది. మరుసటి ఉదయం శివాని మనిషి రూపంగా మారుతుంది మరియు బయట వెళుతూ ఉంటుంది. ఏక్తా నిదానంగా వెనక వెళుతూ ఉంటుంది. శివాని అడవికి వెళ్ళడాన్ని ఏక్తా కళ్ళతో చూస్తుంది. భయపడుతూ ఏక్తా కూడా వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళగానే శివాని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగానే నించుంటుంది. అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శివాని ఏడ్చే చప్పుడు వినగానే ఒక చప్పుడు వస్తుంది ఆ చెట్టు నుంచి. ఏక్తా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే జాగ్రత్తగా ఆ చప్పుడు వింటుంది. అప్పుడు ఏం వింటుందంటే, ఏడవడం ఆపు శివాని, ఇంకా కొద్ది సమయమే మనకు ఆ శాపం నుంచి ముక్తి కలుగుతుంది, తప్పకుండా అవుతుంది. వెళ్ళను నాగరాజా, ఇది ఎలా సాధ్యమవుతుంది? మనం ఈ శాపం నుంచి ఎలా ముక్తి పొందవచ్చు? అసలుకి ఎలా అవుతుంది? ఎవరైతే ఋషి మనకి శాపం ఇచ్చాడో అతని తపస్సు పూర్తి అవ్వడానికి వచ్చింది. దాని తర్వాత అతను ఆ గుహలో నుంచి బయటికి వస్తాడు. నువ్వు అతన్ని కలిసి మన ఇద్దరి కోసం అతన్ని క్షమాపణ వేడుకో. అప్పుడు బహుశా మనకి శాపం నుంచి విముక్తి కలగచ్చు. అలాగే, నేను ప్రయత్నిస్తాను. అలా మాట్లాడి శివాని తిరిగి వెళ్ళిపోతుంది. ఋషి యొక్క గుహ వద్దకు వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఋషి అతని గుహలో తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివాని బయట అక్కడే కూర్చొని ఉంటుంది మరియు ఋషి యొక్క తపస్సు అయిపోవడాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. కొద్ది సమయం తరువాత ఋషి యొక్క తపస్సు పూర్తి అయిపోతుంది. అప్పుడు అతను గుహ నుండి బయటకు వస్తాడు. అప్పుడు అక్కడ శివాని బయట నేలపైన కూర్చోవడం చూస్తాడు. అది కూడా అంత రాత్రి మరియు అంత చలిలో కూడా. ఋషి ప్రసన్నుడవుతాడు. కానీ అతనికి ముందు జరిగినవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి మరియు అతను ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే శివాని ఋషి దగ్గరికి వెళ్ళి అతని కాళ్లపై పడుతుంది. గురుదేవా, ఆ రోజు జరిగిన దానికి క్షమించండి మరియు నా నాగరాజుని శాప విముక్తి నుండి విముక్తి కలిగేటట్టు చేయండి గురుదేవా. నాగిని, ఏదైతే నువ్వు మరి నాగరాజు చేశారో అది క్షమించరానిది. గురుదేవా, మాకు తెలుసు, కానీ మీరు తపస్సులో ఉన్నారు కదా, క్షమించడం మీ యొక్క ధర్మం గురుదేవా. ఒకవేళ ఈరోజు మాకు ఏ ఉపాయం ఇవ్వకపోతే అప్పుడు నేను వెంటనే మీ కాళ్ళ దగ్గర నా ప్రాణాన్ని వదిలేస్తాను. అలా చెప్పగానే శివాని నేల దగ్గర ఉన్న రాయికి కొట్టుకుంటుంది. అది చూడగానే ఋషి ఇలా అంటాడు, లెగ్గు నాగిని, నేను మీ ఇద్దరికిచ్చిన శాపాన్ని తిరిగి నేను తీసుకోలేను, కానీ ఒక వరం ఇస్తాను. ఈరోజు అమావాస్య తరువాత నీ యొక్క నాగరాజు ఆ చెట్టు నుంచి తిరిగి బయటికి వస్తాడు. కానీ అతను మనిషి రూపంలో జన్మ పొందుతాడు మరియు అన్నీ మర్చిపోతాడు. ఎప్పుడైతే అతనికి 21 సంవత్సరాలు వస్తాయో దాని తరువాత అప్పుడు నీ నాగమణి సహాయంతో అతనికి స్పర్శ కలిగించచ్చు. అప్పుడు అతనికి అన్నీ గుర్తుకు వస్తాయి. అప్పుడు వెంటనే మీరిద్దరూ కలిసి శివ పూజ చెయ్యాలి. అప్పుడు వెంటనే అతను నాగరాజులా మారుతాడు. అప్పటి వరకు నువ్వు కూడా శివ పూజ చెయ్యాలి. నాగిని ఇది వినగానే నాగరాజు దగ్గరికి వెళ్తుంది మరియు అన్ని విషయాలు అతనికి చెప్పేస్తుంది. నాగిని అమావాస్య గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అమావాస్య రోజు నాగరాజు ఆ చెట్టు నుంచి బయటికి వస్తాడు మరియు నాగిని ఎదురుగా అతని శరీరాన్ని త్యాగం చేస్తున్నట్టు చెప్తాడు. నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను శివాని. దాని తరువాత నాగరాజు తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. నాగరాజు యొక్క శరీరాన్ని శివలింగం ముందు పెడుతుంది మరియు తపస్సు చేస్తుంది. అలానే పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటుంది. పాత విషయాలు 100 సంవత్సరాలు శివుని యొక్క తపస్సు పూర్తి అవ్వగానే శివాని మరియు నాగరాజుకి కోరుకునే ఒక వరం లభిస్తుంది మరియు వాళ్ళిద్దరూ సంతోషంలో అన్నీ మర్చిపోతారు మరియు ఒక గుహపైన నించొని నాట్యం చేస్తూ ఉంటారు. ఆ శబ్దంతో
గుహలో కూర్చున్న ఋషికి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు కాబట్టి తపస్సు విఫలం అయిపోతుంది. దానితో కోపంగా అయిపోయి నాగరాజుని చెట్టులోనే ఉండాలని ఒక శాపం ఇస్తాడు. శివానీకి నాగరాజు కొత్త జన్మని పొందడానికి ఒక చప్పుడు వస్తుంది మరియు ఆ విషయాన్ని చాలా కోరుకుంటుంది, ఆమె నాగరాజుని చూడడానికి. అప్పుడు శివాని తపస్సు నుంచి పైకి లేస్తుంది మరియు ఇలా చెప్తుంది, ఒకసారి చూసి నా నాగరాజు యొక్క తపస్సు పూర్తి అవడానికి చేస్తాను, దానివల్ల ఏ నష్టం కలుగదు కదా. కాని అప్పుడు శివాని ముందుకు వెళ్ళగానే ఆమెకి ఒక చప్పుడు వినిపిస్తుంది, ఋషి యొక్క చప్పుడు. శివాని, ఎప్పుడైతే నాగరాజు 21 సంవత్సరానికి రాడో నువ్వు అప్పుడు అతన్ని కలవలేవు. ఒకవేళ నువ్వు ఇలా చేస్తే ఎప్పుడు కూడా నాగరాజును అస్సలు కలవలేవు. శివాని అది వినగానే వెంటనే తపస్సులో కూర్చుంటుంది. 21 సంవత్సరాలు తరువాత నాగరాజు పెద్దగా అవుతాడు. అతను అడవిలో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటాడు మరియు అక్కడ శివాని నాగిని రూపంలో వస్తుంది. నాగరాజు అప్పుడు చాలా భయపడతాడు, కానీ అతడు శివాని దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ నాగరాజు కొంత భయంతో ఉంటాడు మరియు శివాని నాలుక పైన మెరుస్తూ ఉన్న ఆ వజ్రాన్ని ముట్టుకుంటాడు. దాని తరువాత అతనికి అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి మరియు అతడు శివానీని కౌగిలించుకుంటాడు మరియు అకస్మాత్తుగా ఆమెతో దూరంగా వెళ్ళిపోతాడు. శివాని ఆలోచిస్తూ ఉంటుంది మరియు ఇలా అడుగుతుంది, ఏమైంది నాగరాజా, నువ్విప్పుడు అకస్మాత్తుగా ఎందుకిలా చేస్తున్నావు? నేను నిన్ను చూడగానే సంతోషంగా ఉన్నాను శివాని. నువ్వు నా కోసం చాలా విషయాలు చేశావు, చాలా సంవత్సరాలు ఎదురు చూసావు. కానీ ఏంటి? నేనిప్పుడు మనిషి రూపంలో ఉన్నాను. ఇప్పుడు నాకు అన్ని విషయాలు తెలిసాయి. కానీ ఈ రూపంలో ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. ఆమెతో కలిసి ఉంటానని మాట కూడా ఇచ్చాను. అలా ఎందుకైందో ఏమో, నేను నీతో పాటే ఉండాల్సింది. కానీ ఎందుకు నా జీవితంలో వచ్చారు? అది వినగానే శివాని వెళ్ళిపోతూ ఉంటుంది. నాగరాజుని అక్కడే విచారంగా వదిలేస్తూ వెళ్ళిపోతుంది. నాగరాజు ఈ జన్మలో అతని పేరు అర్జున్. అతడు ఇంటికి విచారంగా వస్తాడు మరియు అర్జున్ని ఆ పరిస్థితుల్లో చూడగానే ఇలా అడుగుతుంది, ఏమైంది బాబూ, ఎందుకిలా డల్లుగా ఉన్నావు? ఏం లేదమ్మా, అంజలి విషయంలో కొంచెం కంగారుగా ఉన్నానంతే. అంజలిని తలుచుకొని నీకేంటి బాధ? బాబూ, అంజలిని నీ పెళ్లి చేసుకుంటానన్న మనస్తత్వం నీకేమైనా ఇప్పుడు మారిందా ఏంటి చెప్పు? అమ్మా, అది అర్జున్ వాళ్ళ అమ్మ భయపడుతుంది మరియు ఇలా అడుగుతుంది, బాబూ, అలాంటిది ఏమన్నా ఉంటే నాతో నువ్వు ఇప్పుడే చెప్పు బాబూ. దాని తర్వాత మనం ఏమీ చేయలేం బాబూ. లేదమ్మా, అలా ఏం లేదు, కంగారు పడకమ్మా. అది వినగానే అర్జున్ వాళ్ళమ్మ సంతోషపడిపోతుంది మరియు అర్జున్కి ఇలా చెబుతుంది, సరే, నీ దగ్గర సంతోషకరమైన విషయం చెప్తాను. అదేంటమ్మా? ఎల్లుండు నీకు అంజలికి నేను ఎంగేజ్మెంట్ చేయబోతున్నాను బాబూ. అమ్మా, నీకెలా నచ్చితే అలా. మరియు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్ శివాని మరియు అంజలి గురించి ఆలోచిస్తూ మందిరం దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఒక అందమైన చిన్నపిల్ల ఏడుస్తూ కనిపిస్తుంది. చిన్నారి, ఏమైంది నీకు? ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు? మరియు ఎందుకు ఏడుస్తున్నావు? నా పేరు పీహు. నేనొక అనాథని. చాలా కాలంతో ఆకలితో ఉన్నాను. అర్జున్ పీవుకి బిస్కెట్ తినడానికి ఒకటి ఇస్తాడు మరియు ఆమె అమాయకత్వమైన ముఖాన్ని చూడగానే అతడు చాలా చలించిపోతాడు. అప్పుడు ఇంటికి తీసుకువెళ్దామని ఆమెను తీసుకొని బయలుదేరతాడు. పీవు, ఇప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండాలి. నువ్వు నా చిన్న చెల్లెవి. ఇప్పటి నుంచి ఇల్లు నీదే. నాలాంటి ఒక అనాథ అమ్మాయి కోసం ఇంత సేవ చేస్తున్నారన్నయ్య. మీ సహాయాన్ని మర్చిపోను. అర్జున్ తన ఇంటికి చేరుకుంటాడు. కరుణ పీవుని చూడగానే ఆశ్చర్యపోతుంది. అప్పుడు అర్జున్ అంతా చెప్పేస్తాడు. పీవు కరుణాకి చెప్తుంది, నమస్కారం ఆంటీ. ఈ రోజు నుంచి నువ్వు కూడా నా కూతురివే. అందుకని అర్జున్లా నువ్వు కూడా నన్ను అమ్మనే పిలవచ్చు. అలా చెప్పగానే అర్జున్ తన గదిలోకి వెళ్ళిపోతాడు.
అర్జున్ మాటిమాటికి శివాని గురించే ఆలోచిస్తుంటాడు. అర్జున్ ఏమీ తినకుండా అలానే పడుకుంటాడు. అర్జున్కి ఒక కల వస్తుంది మరియు అతనికి ఒక అందమైన కథ నడుస్తూ ఉంటుంది. ఆ కలలో అర్జున్కి ఒక నీడ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూడగానే అర్జున్కి ఏమీ అర్థం కాదు. అది ఒక విచిత్రమైన ప్రాణి. కొద్దిగా మనిషి శరీరం మరియు కొద్దిగా జంతువు రూపంలో ఉంటుంది. ఆ ప్రాణి శివాని దగ్గర దాడి చేయడానికి వెళ్తుంటే అర్జున్ చూస్తాడు. అర్జున్ గట్టిగా అరిచి పైకి లేస్తాడు. శివాని బాగానే ఉంది కదా? నేను ఈ కళ గురించి శివానికి వెంటనే చెప్పాలి. మరుసటి ఉదయం అర్జున్ నిశ్చితార్థం యొక్క ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. అప్పుడు అర్జున్ నాన్న వెంటనే అర్జున్ దగ్గరికి వస్తాడు. అర్జున్, రేపునే నిశ్చితార్థం ఉంది. నువ్వు మరియు అంజలి షాపింగ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మరియు నీకు ఒక రింగు తీసుకొని రా. నాన్న, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. సాయంత్రం నేను వెళ్తాను. లేదు లేదు, ఇప్పుడే వెళ్ళు, ఇప్పుడే. నిశ్చితార్థం యొక్క ముఖ్యమైనది ఏమీ లేదు. అప్పుడు వెంటనే అంజలి అర్జున్ ఇంటికి వస్తుంది. అర్జున్, షాపింగ్కి వెళ్దామా? సరే అంజలి, పద. ఇద్దరూ షాపింగ్కి వెళ్ళడానికి వాళ్ళ కారులో బయలుదేరుతారు. కాని అర్జున్ మరియు అంజలి ఆ విషయంలో వాళ్ళు తెలియనట్టు ఉంటారు, ఒంటరిగా వెళ్తున్నాము అనేసి. ఆ కారు పైన శివాని నాగిని రూపంలో కూర్చొని ఉంటుంది. అర్జున్ ఆ షాపులో ఉంగరం తీసుకుంటుంటే ఎవరో వాళ్ళపైన దృష్టి పెడుతూ ఉంటాడు మరియు సమయం చూసుకొని అర్జున్పై దాడి చేస్తాడు. అదృష్టవశాత్తు అర్జున్ పక్కకి తప్పుకుంటాడు. తెలియని ఒక వింత వ్యక్తి. ఇప్పుడైతే నువ్వు తప్పించుకున్నావు నాగరాజు. మరుసటిసారి నువ్వు అస్సలకి నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. అప్పుడు తెలియని ఆ వ్యక్తి అతడి శక్తితో ఒక నాగిని వస్త్రాన్ని అర్జున్పై వదులుతాడు. అప్పుడు ఆ పాము అర్జున్ని కాటు వేయడానికి ముందుకు వెళుతూ ఉంటుంది. అకస్మాత్తుగా శివాని ఒక చిన్న నాగిని రూపంలో అక్కడికి వెళుతూ ఉంటుంది మరియు తన శక్తిని ఆ పాము వైపు వదులుతుంది. శివాని ఆ పాముపైకి విషాన్ని వదులుతుంది. ఆ పాము కూడా విషపూరితమైన వస్త్రాన్ని వదులుతుంది. అప్పుడు శివాని శివుడి యొక్క పేరుతో ఒక మంటని వదులుతుంది. అప్పుడు ఆ పాము గాయపడుతుంది. అప్పుడు శివాని కోపంతో ఇలా అంటుంది, ఎందుకు నీ ప్రాణాల్ని అడ్డు పెడతావు ఒక వెర్రివాడి కోసం? నువ్వు నాలాగా పామువే కదా. నేను నిన్ను దాడి చేయాలనుకోవడం లేదు. నువ్వు కాపాడాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేదు నాగిని, నాగనాగిని ఎవ్వరికి ఏ ద్రోహం చెయ్యరు. నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపు. అది చెప్పగానే శివాని ఒక గుండ్రపు ఆకారాన్ని సృష్టిస్తుంది మరియు ఆ పాముని బంధిస్తుంది. నువ్వు ఇలానే ఉండు. నేను ఇప్పటికైతే నిన్ను ఇలా బంధిస్తున్నాను, కాని ఇంకోసారి నేను ఇలా చెయ్యను. తరువాత శివాని ఒక దగ్గర దాక్కుంటుంది మరియు అర్జున్ని చూస్తూ ఉంటుంది. అర్జున్ వెంటనే ఆ ఉంగరాన్ని కొనుక్కుంటాడు. అప్పుడు అతనికి ఆ అద్దంలో అతనికి ఆ వింత ప్రాణియే కనిపిస్తుంది. అక్కడ ఏదైతే అతను ఆ కలలో చూశాడో, సగం మనిషి రూపంలో సగం వింత రూపంలో. అది చూడగానే అర్జున్కి చెమటలు కారుతూ ఉంటాయి. అంజలి అతన్ని చూసి ఇలా అడుగుతుంది, అర్జున్, ఏమైంది నీకు? ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు? అర్జున్ ఏమీ చెప్పడు మరియు ఆ అద్దం దగ్గర చూడమని సైగలు చేస్తాడు. ఆ అద్దం దగ్గర మాత్రం నువ్వే కనిపిస్తున్నావు, అక్కడ ఏమీ లేదు. అర్జున్ తన ఊపిరిని ఆపుకుని ఇలా చెప్తాడు, అక్కడ చూడు, అక్కడ ఎవరు ఉన్నారు? చాలా వింతగా. చూడు, అతనికి 4 కాళ్ళున్నాయి. ఏదో ఒక వింతగా ఉన్నాడు, చాలా వింతగా. అరే, నాకు అసలుకి అర్థం అవుతలేదు. ఏంటిదది? అక్కడ ఏమీ లేదు. అర్జున్ చాలా కంగారుతో అంజలిని అక్కడనే వదిలేసి పరిగెడుతూ ఉంటాడు. అర్జున్ ఒంటరిగానే పరిగెడుతూ ఉంటాడు మరియు అలానే పరిగెడుతూ ఒక అడవికి చేరుకుంటాడు. అప్పుడు వెంటనే ఆ వింత జీవి అర్జున్ ముందుకు వచ్చి నించుంటుంది. ఎవరు నువ్వు? ఎందుకు అసలుకి నన్ను కంగారు పెడుతున్నావు? ఏమైంది నాగరాజు? మర్చిపోయావా నన్ను? మరియు గట్టిగట్టిగా నవ్వుతాడు. నాకు నువ్వెవరో తెలియదు. ఎవరు?
శాండీని నేను. నువ్వు నాగ మరియు నాగిని కన్నా చాలా శక్తివంతుడివి. నాకు నువ్వు నాగమని ఇవ్వు, లేకపోతే నేను ఇక్కడనే చంపేస్తాను. నాగమణి అది ఎక్కడుందో నాకు తెలియదు, వెళ్ళనివ్వు నన్ను. శాండీ అర్జున్ మాటలు వినగానే చాలా కోపంగా అవుతాడు మరియు గుండ్రపు మంటను అర్జున్ వైపు వదులుతాడు. అప్పుడు అకస్మాత్తుగా శివాని శాండీ యొక్క గుండ్రపు మంటను దాన్ని ఆమె యొక్క శరీరంతో ఆపుతుంది మరియు కోపంతో తన రూపాన్ని మార్చుకుంటుంది. పైన యొక్క శరీరం ఒక మనిషి రూపం మరియు సగం నాగిని రూపం మరియు కోపంతో శాండీ పైన ఒక విషపూరితమైన మంటను వదులుతుంది. దానితో శాండీ దూరంగా వెళ్లి పడిపోతాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా నాగరాజుకి హాని కలిగిస్తావా? ఇప్పుడు నువ్వసలికి బతికే ఉండవు. ఎవరు బతికుంటారో ఎవరు బతికుండరో అనే విషయం నీకు కొద్దిసేపట్లోనే తెలుస్తుందిలే నాగిని. శాండీ వెంటనే దున్నపోతు రూపంలో మారిపోతాడు మరియు అర్జున్ వైపు వెళుతూ ఉంటాడు. అప్పుడు నాగిని ఒక రూపంలో మారిపోతుంది మరియు దున్నపోతు కొమ్ములను పట్టుకొని తిప్పుతుంది. అకస్మాత్తుగా ఆ దున్నపోతు ఆ చేతుల నుంచి మాయమైపోతుంది. నువ్వు బాగానే ఉన్నావా నాగరాజా? నేను బానే ఉన్నాను. అసలుకి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అతనికి నాకు ఏ శత్రుత్వం ఉంది? మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాలి. చాలా ఆలస్యమైంది. అంజలిని నువ్వు అక్కడనే వదిలేసి వచ్చావు. అర్జున్ అంజలిని వదిలేసినందుకు బెంగపడతాడు. అతడు వెళ్ళడానికి సిద్ధంగా అవుతాడు. తిరిగి శివాని దగ్గరకు వచ్చి ఆమెని కౌగలించుకుంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు శివాని. అలా చెప్పగానే అర్జున్ వెనక్కి తిరిగి చూస్తాడు. అంజలి వెనుక నుంచి ఏడుస్తూ ఉంటుంది. అర్జున్ అంజలిని చూసి ఆమె దగ్గరికి వెళ్తాడు. అంజలి, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ అలా ఏం లేదు. అంజలి ఏమీ మాట్లాడదు మరియు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు శివాని అర్జున్ దగ్గరికి వస్తుంది. అర్జున్, నాకు తెలిసి నువ్వు అంజలికి అన్ని విషయాలు చెప్పాలి. శివాని, నేను అన్ని విషయాలు చెప్దామనుకున్నాను, కానీ నేనేం చెప్పాలి? నేను చెప్పినా ఆమె అస్సలికి నమ్మదు. ఈ రోజుల్లో నాగనాగిని ఉంటుందని నమ్మదు. ఆ రోజుల్లో జరిగింది చెప్పినా అంజలి అస్సలికి నమ్మదు. కాని అర్జున్, ఒకవేళ నువ్వు చెప్పకపోతే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అర్జున్ ఈ మాట వినగానే అతను ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడు శివాని ఒంటరిగా ఆ చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది. ఎక్కడైతే నాగరాజు యొక్క శరీరం ఉందో అక్కడ చూస్తూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వెనుక నుండి ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది మరియు శివానీని విచారంగా ఉండడాన్ని చూసి ఇలా మాట్లాడుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి నిన్ను కలిసినా కూడా నువ్వు ఇంత బాధగా కనిపిస్తున్నావు. ఎవరు నువ్వు? శివాని, నేను నీ స్నేహితురాల్ని, ఏక్తాని. అది వినగానే శివాని సంతోషపడుతుంది మరియు ఏక్తాని కౌగిలించుకుంటుంది. అవును, నువ్వెందుకు బాధగా ఉన్నావు? శివాని అన్ని విషయాలు ఏక్తాకి చెప్తుంది. ఇంత పెద్ద త్యాగాన్ని నువ్వు చేయాల్సిన అవసరమే లేదు. నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను నాగరాజుని నేను కలుపుతాను, సరేనా? అర్జున్ అతని ఇంటికి చేరుకుంటాడు మరియు అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ అర్జున్తో ఇలా అంటుంది. అర్జున్, రేపు నీకు నిశ్చితార్థం. అందువల్ల అంజలి వాళ్ళ ఇంటి వాళ్ళు మన ఇంటికి ఇప్పుడే వచ్చేశారు. ఎందుకంటే నిశ్చితార్థం మన ఇంట్లోనే జరగబోతుంది. అలాగే అమ్మా. అందరూ భోజనం చేసి వాళ్ళ గదిలోనికి నిద్రించడానికి వెళ్తారు. అర్జున్ మరియు అంజలి కూడా వాళ్ళ గదిలోనికి వెళ్తారు. కాని అంజలికి ఈ రోజు జరిగిన సంఘటన ప్రతిసారి తనకి గుర్తు వస్తూ ఉంటుంది. అందువలన ఆమె అస్సలికి పడుకోదు మరియు ఇంటి బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ కూడా చాలా కంగారుగా ఉంటాడు. అందువల్ల అతనికి కూడా నిద్ర రాదు. అప్పుడు వెంటనే అతడు కిటికీ బయట చూస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి బయట నించోవడం చూస్తాడు. అప్పుడు అర్జున్ బయటకు వెళ్లి చూద్దామని పోతాడు. అంజలి అర్జున్ని చూసి రావడాన్ని చూసి వెంటనే దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంజలి, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఈ రోజు నేను చూసిన సంఘటన గురించి మాట్లాడాలని నాకస్సలికి లేదు. అలా చెప్పి అంజలి తిరిగి తన గదిలోనికి వెళ్తూ ఉంటుంది మరియు మంచం మీద పడుకొని 2 కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు వెంటనే ఆమెకి ఒకటి అనిపిస్తుంది. ఆమె దగ్గర ఎవరో నించున్నట్టు
అంజలి కళ్ళు తెరుస్తుంది మరియు భయపడుతుంది. అంజలి భయపడి ఇలా చెప్తుంది, ఎవరు నువ్వు? నా గదిలో ఏం చేస్తున్నావు? ముందు నుంచున్న శివాని ఇలా చెప్తుంది, అంజలి, ఈరోజు నువ్వు ఏదైతే చూసావో అది నిజం కాదు. ఏంటి నిజం కాదు? ఈరోజు నేను చూసింది. అది చూసినా కూడా నువ్వు అబద్ధం ఎలా ఆడుతున్నావు? అంజలి, అర్జున్ నా ప్రేమికుడు, కాని అతడు నీవాడు. దాని అర్థమేంటి? అర్జున్ నీ ప్రేమికుడా ఏంటి? అంజలి, బహుశా ఇదంతా నీకు వేళాకోళం కావచ్చు, కాని గత జన్మలో అర్జున్ కోరికతో ఉండే ఒక నాగరాజు మరియు నేను నాగిని. ఏంటి, నువ్వొక నాగినివా? హా. మరియు శివాని ఆమె నాగిని రూపంలోనికి వస్తుంది. అప్పుడక్కడ ఎవరో వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మరియు శివాని మాయమైపోతుంది. అప్పుడు అర్జున్ గదిలోనికి వస్తాడు. అంజలి, ఏమైంది నీకు? నన్ను వదిలేసి లోపలికెందుకు వచ్చావు? అంజలి ఏమీ చెప్పకుండానే అర్జున్ని కౌగలించుకుంటుంది మరియు విచారంగా ఇలా అంటుంది, నేను నిన్ను వదులుకోవాలి అనుకోవడం లేదు. నేను నీతో పాటే ఎప్పటికీ ఉంటాను. కానీ అంజలి. ఏంటి కాని? ఏంటి, ఇంకా నువ్వు ఆ నాగిని ప్రేమిస్తున్నావా? నాగిని? ఏ నాగిని? నాకు శివాని అన్ని విషయాలు చెప్పింది. అప్పుడు శివాని మళ్ళీ ఒక అమ్మాయి రూపంలో మారిపోతుంది. అంజలి, ఇతను అప్పట్లో నా ప్రేమికుడు, కానీ ఇప్పుడు నీకు సొంతం. ఒకవేళ అర్జున్ నీతో సంతోషంగా ఉంటే అప్పుడు నేను అతని సంతోషం కోసం ఇలానే ఉండిపోతాను. మరియు అక్కడి నుంచి మాయమైపోతుంది. అర్జున్ తన గదిలోనికి వెళ్ళిపోతాడు. మరుసటి ఉదయం కరుణ తన భర్త వనరాజు దగ్గర కూర్చుంటుంది. అప్పుడు అర్జున్ అక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతాడు, అరే అమ్మా నాన్న, ఇక్కడ మీరు కూర్చొని ఏం చేస్తున్నారు? అప్పుడు వెంటనే అక్కడికి అంజలి వస్తుంది. ఆంటీ, నేను అర్జున్తో కలిసి కొన్ని సామాన్లు తీసుకోవాలి. వెళ్ళమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు కేవలం అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అర్జున్ అంజలితో కలిసి బయలుదేరుతాడు. కారు ఈరోజు నేను నడుపుతాను, నువ్వు పక్కన కూర్చో. ఆ దున్నపోతు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక శక్తితో ఒక జీవిని సృష్టిస్తాడు. గురుదేవా, ఏం చేయాలి నేను ఇప్పుడు? నవేష్, నువ్వెళ్ళి మరియు నాగిని బంధించు. తర్వాత ఆ నాగిని స్వయంగా ఆ దుష్ట నాగిని రాగానే నా కాలు కిందనే పడాలి. నవేష్ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగానే దాక్కుంటాడు. అప్పుడు వెంటనే అర్జున్ కారు వస్తూ ఉంటుంది మరియు నవేష్ అతని శక్తితో వాళ్ళ కారు యొక్క టైరు చెడిపోయేటట్టు చేస్తుంది. అప్పుడు అర్జున్ కారు నుండి బయటకు వస్తాడు మరియు అక్కడ చూస్తాడు. ఆ టైరు దగ్గర ఒక ముంగీస ఉంటుంది. చూస్తూ చూస్తూనే ఆ ముంగీస పెద్దగా అవుతూ ఉంటుంది. అర్జున్ మరియు అంజలి భయపడతారు. అప్పుడక్కడ శివాని వస్తుంది. అర్జున్, నువ్వు అంజలిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఈ ముంగీసను చూసుకుంటాను. కానీ శివాని. కానీ లేదు, ఏం లేదు, వెళ్ళండి. అర్జున్ మరియు అంజలి వెళ్ళిపోతారు. శివాని ఆ ముంగీస పైన విషపూరితమైన మంటను వదులుతుంది. అప్పుడు ఆ ముంగీస ఒక పొగను వదులుతుంది. దానితో శివాని దూరంగా వెళ్లి పడిపోతుంది. చాలు, ఈ చిన్నపిల్లల ఆట. ఇప్పుడు నీ ప్రాణాన్ని త్యాగం చేయాలి. శివాని వెంటనే శివుడి పేరుతో ఒక గుండ్రపు శక్తిని నవేష్ దగ్గరకు వదులుతుంది. అప్పుడు ఆ ముంగీస గాయాలతో కింద పడుతుంది. నేను తిరిగి వస్తాను నాగిని. అలా చెప్పగానే అది మాయమైపోతుంది. అంజలి కారుని ఒక పెద్ద గుహ దగ్గర ఆపుతుంది మరియు అర్జున్ని లోపలికి రమ్మని చెబుతుంది. అర్జున్ ఏమీ చెప్పకుండా అంజలి వెనక వెనక వెళుతూ ఉంటాడు. ఆ లోపల గుహలోనికి వెళ్ళగానే ఒక చప్పుడు వస్తుంది. మొత్తానికి నువ్వు చెప్పినట్టుగానే చేశావు మయూరి. చూస్తూ చూస్తూనే అంజలి ఒక నెమలి రూపంలో మారిపోతుంది. ఇదంతా ఏంటి అంజలి? అంజలి, ఏ అంజలి? మరియు అలా చెప్పగానే చాలా నవ్వుతూ ఉంటుంది. గుహ బయట నుంచి ఒక మనిషి మయూరి దగ్గరికి వస్తాడు. నేను ఏమైతే అనుకున్నానో దానికన్నా మించే నువ్వు మంచి పని చేశావు మయూరి. ధన్యవాదాలు గురుదేవా. ఆఖరికి ఇక్కడ ఏమవుతుంది? ఎవరు మీరంతా? అసలుకి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? చూస్తూ చూస్తూనే ఆ మనిషి ఒక గుడ్లగూబ రూపంలో మారిపోతాడు మరియు తర్వాత మనిషి రూపంలోకి వచ్చి ఇలా అంటాడు.
నా పేరు కౌశిక్. నా పేరు చెప్పగానే నీకు అన్ని విషయాలు అర్థమై ఉంటాయి. నేను ఒక గుడ్లగువ్వను, కానీ నేను మామూలు గుడ్లగువ్వను కాదు. గుడ్లగువ్వలన్నిటికీ నేను ఒక రాజును. ముందు జన్మలో నాగిని మరియు నువ్వు ఆ గుహ పైన మీరిద్దరు నాట్యం చేశారు కదా, అప్పుడు ఆ సమయాన నేను కూడా ఉన్నాను. అప్పుడు నాకు విషయం అర్థమైంది, నీ దగ్గర ఒక నాగమణి ఉందని. అప్పటి నుంచి నేను దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నిన్ను మరియు నీ నాగిని ఓడించడం నాకు చాలా సులభమైన పని. ఓరి దుష్టుడా, నాగమణి నీకు ఎప్పటికీ లభించదు. నాగమణిని నేను ఎలా అయినా పొందుతాను. నువ్వు నాగిని కలిసిన ముందుగానే నేను మయూరిని నీలో పంపించాను. కేవలం మయూరి కాదు, ఆ శాండీ కూడా నావాడే, నీకు విరుద్ధంగా. అర్జున్ కోపంతో మయూరితో ఇలా అంటాడు. ఇంత పెద్ద ద్రోహం ఎందుకు చేశావు అంజలి నాతో? నువ్వు నన్ను మరియు నా కుటుంబాన్ని ద్రోహం చేశావు. ద్రోహం. మరియు అలానే కౌశిక్ నవ్వుతూనే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలుకి అర్థమవుతుందా? నిన్ను పొందడానికి నాగిని ఎంతో తపస్సు చేసింది. నీకు అది కూడా గుర్తులేదా? ఈ జన్మలో ఉండే ప్రేమ కారణంగా పూర్వం ఉండే ప్రేమను మర్చిపోయేటట్టు చేశాను. కౌశిక్ తన శక్తితో అర్జున్ పైకి వదులుతాడు. దానితో అర్జున్ దూరంగా వెళ్లి పడిపోతాడు. అప్పుడు వెంటనే శివానీకి అన్నీ అర్థమవుతాయి. అర్జున్ ఏదో ప్రమాదంలో ఉన్నాడని. అర్జున్ పైకి లేచి కౌశిక్తో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తాడు. అప్పుడు కౌశిక్ అతని శక్తితో అర్జున్ని ఒక బాటిల్లో బంధించి పెడతాడు. కౌశిక్ నెమలి ఈకలను పీకి నేలపైన పడేస్తాడు. దానితో ఒక పాము అక్కడ ప్రకటిస్తాడు. నాగేంద్ర, నువ్వు అర్జున్ ఇంటికి వెళ్ళు, ఈ రూపంతోనే. మరియు ఈ విషయం గురించి ఎవ్వరికీ అనుమానం రావద్దు. అర్జున్ నాతో బందీగా ఉన్నాడని. అలాగే గురుదేవా. మరియు నాగేంద్ర అర్జున్ రూపంలో మారి అతని ఇంటికి వెళ్తాడు. శివాని కూడా రూపాన్ని మార్చుకొని అర్జున్ ఇంటికి చేరుకుంటుంది. మరియు చూస్తుంది, అర్జున్ మరియు అంజలి నిశ్చితార్థం హడావిడిలో ఉంటారు. శివానీని చూసి కరుణ ఇలా అడుగుతుంది. నువ్వు ఎవరు మరియు ఇక్కడేం చేస్తున్నావు? నా పేరు శివాని. మీ ఇంట్లో నిశ్చితార్థమవుతుందని తెలిసింది మరియు పనామె కావాలని వచ్చాను. అందుకే నేను వచ్చాను. సరే, నువ్వు లోపలికి రా మరియు త్వరగా పని ప్రారంభించు. ఇక్కడ అసలుకి ఏ ఇబ్బంది కాకూడదు. అలాగే ఆంటీ గారు. శివాని ఇంటి పనులు చేస్తూ ఉంటుంది మరియు అవకాశం చూసుకొని అర్జున్ దగ్గరికి వెళ్తుంది. అర్జున్, నువ్వు మరియు అంజలి బానే ఉన్నారా? నువ్వు ఏదో ప్రమాదంలో ఉన్నావని అనిపించింది. నేను ప్రమాదంలో ఉన్నాను. నాకు మనసులో అనిపించింది నీపైనే ప్రేమ ఉందని మరియు నీతో పాటే జీవితం గడపాలని. అసలు నువ్వు ఏమంటున్నావు అర్జున్? అకస్మాత్తుగా ఏంటి? నేను నిజం చెప్తున్నాను. అర్జున్ మొత్తానికి మారిపోయాడు అనేసి శివానీకి అనిపిస్తూ ఉంటుంది. ఆ కారణం ఏంటో అని శివాని తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటుంది. శివాని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అంజలి అర్జున్ దగ్గరికి రాగానే ఇలా అంటుంది. నాగిని దగ్గరికి త్వరగా వెళ్ళాలి మనము. ఇలా మాట్లాడితే తను గుర్తుపడుతుంది. లేదు, నా దగ్గర అద్భుత శక్తులున్నాయి. దానివల్ల నాగిని నన్ను కనిపెట్టలేదు. నువ్వేమన్నా కూడా నాగిని అందంగా ఉంది. ఎవడైనా పిచ్చెక్కిపోతాడు. ఆమె చాలా తెలివిమంతురాలు, అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి. మరుసటి రోజు అంజలి మరియు అర్జున్ నిశ్చితార్థం అయిపోతుంది. మరియు అతని చెల్లి పీవు మొత్తం కుటుంబానికి చెబుతుంది. అమ్మా, ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు. ఏంటి, మనం బయటికి వెళ్ళి తిరుగుదామా? తల్లి, నువ్వేమన్నా ఇది అంత ఘనంగా అడగాలా? సరే, మనందరం కలిసి రేపు పిక్నిక్కి వెళ్దాము. అందరూ పిక్నిక్కి వెళ్ళడానికి ఇంటి నుండి బయలుదేరతారు. అర్జున్ కారును నడుపుతాడు. అకస్మాత్తుగా ఆ గాలిలో ఆ కారు తేలిపోతూ ఉంటుంది. అర్జున్ కిందికి చూడగానే అతని కారు కింద ఒక నాగిని పైకి లేపుతూ ఉంటుంది. అర్జున్ తన కళ్ళ రంగును మార్చి ఆ నాగిని చూస్తాడు మరియు మనసులో నుంచి ఇలా అంటాడు. నా దారి నుండి తప్పుకో, లేకపోతే ఇక్కడ నువ్వు ప్రాణాలు వదలాల్సి ఉంటుంది. ఇది గురుదేవ యొక్క ఆజ్ఞ. ఈ అర్జున్ కుటుంబాన్ని భయపెట్టాలి. సరే, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఇది నా పని. భయపెట్టడానికి ఏమీ అవసరం లేదు. నాగిని ఆ కారును కిందకి దింపుతుంది మరియు అందరూ పిక్నిక్ ప్రదేశానికి చేరుకుంటారు. పీవు, అర్జున్ మరియు అంజలి ఒక పర్వతం దగ్గరికి చేరుకుంటారు.
అర్జున్ ఇంకా పర్వతం ముందుకు వెళుతూ ఉంటాడు. అందరూ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ అతను అస్సలికి వినడు మరియు పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు పర్వతం అంచున విరిగిపోతుంది మరియు అర్జున్ కింద పడిపోతుంటాడు. అయ్యో, ఎవరైనా కాపాడండి మా అన్నయ్యని. దూరం నుండి అర్జున్ వాళ్ళమ్మ కరుణ భయపడి ఇలా అంటుంది. బాబు, ఏ దేవుడా, ఏంటసలుకిదంతా? అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి శివాని వస్తుంది. అప్పుడు వెంటనే అర్జున్ని కాపాడుతుంది. అందరూ ఇంటికి తిరిగి బయలుదేరుతారు. రాత్రి పడుకునే సమయాన అర్జున్ యొక్క వేషధారి నాగేంద్ర శివాని గురించి ఆలోచిస్తాడు. ఈ నాగిని మంచిదే. ఈరోజు నా ప్రాణాల్ని కాపాడింది, అందరినీ కాపాడుతూ ఉంటుందేమో. కొద్ది సమయం తరువాత మళ్ళీ నాగేందర్ ఇలా అంటాడు. లేదు లేదు, ఇది తప్పు. ఆమెని నేను హతమార్చాలి. ప్రేమ వలలో అస్సలికి పడద్దు. నేను గురుదేవకి ద్రోహం చేయలేను. మరుసటి ఉదయాన మయూరి స్వయంగా చాయ్ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇంట్లో కేవలం శివాని మరియు మయూరినే ఉన్నారు. అప్పుడు మయూరి గ్యాస్కి మంట కాలుస్తుంది. అప్పుడు మంట పెరుగుతూ ఉంటుంది. శివాని మయూరిని ఆ మంట నుంచి బయటకు తీసుకొని వస్తుంది. నాగేంద్ర అర్జున్ రూపంలో ఇంటికి వస్తాడు. మయూరి అతనితో సంఘటన మొత్తం చెబుతుంది. అప్పుడు నాగేంద్ర ఇలా అంటాడు. శివాని చాలా మంచిది. ఆమె కేవలం నన్నే కాదు, నిన్ను కూడా కాపాడింది. ఆమెని మనము అస్సలికి చంపొద్దు. మయూరి చికాకుతో ఇలా అంటుంది. మనము దేని గురించి వచ్చామో దాని గురించి ఆలోచించు. ఆమె ప్రేమ వలలో పడడానికి కాదు. శివాని అర్జున్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అర్జున్, నువ్వు మరియు అంజలి ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు, కేవలం నాకెందుకో ప్రతిసారి అనిపిస్తూ ఉంది నువ్వేదో ప్రమాదంలో పడుతున్నావని. లేదు శివాని, బానే ఉన్నాను. నీ ముందు బాగానే నించున్నాను కదా. అలాగే. ఇలా చెప్పగానే శివాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరియు అర్జున్ యొక్క వేషధారి అతని నాగరూపంలో మారిపోతాడు మరియు కౌశిక్ దగ్గరికి బయలుదేరుతాడు. అర్జున్ రూపాన్ని మార్చుకోవడాన్ని శివాని చూస్తుంది మరియు అతని వెనక వెనక వెళ్తుంది. కథ నడుస్తూ ఉంటుంది.